విజయవాడ జీజీహెచ్ లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఆర్తో, ఈఎన్టీ విభాగాలను ఆయన సందర్శించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. డాక్టర్లు సరైన వైద్యం అందిస్తున్నారా లేదా, చెకప్ కోసం డాక్టర్లు ఎంత సమయం తీసుకుంటున్నారని పేషెంట్లను అడిగి వివరాలు తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్ లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఆర్తో, ఈఎన్టీ విభాగాలను ఆయన సందర్శించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. డాక్టర్లు సరైన వైద్యం అందిస్తున్నారా లేదా, చెకప్ కోసం డాక్టర్లు ఎంత సమయం తీసుకుంటున్నారని పేషెంట్లను అడిగి వివరాలను తీసుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. విజయవాడ జీజీహెచ్ లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటుగా ఆర్తో, ఈఎన్టీ విభాగాలు, అలాగే ఫార్మసీ కౌంటర్ లో కూడా రోగులతో మాట్లాడి వారికి అందుతున్నటువంటి సేవలకు సంబంధించి ఏదైతే రోగులకు అందుతున్నటువంటి ఇచ్చేటువంటి భోజనాన్ని కూడా రుచి చూసి నాణ్యతను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఫార్మసీ కౌంటర్ వద్ద ఎక్కువగా క్యూ లైన్ ఉండిపోవడంతో పేషెంట్స్, అలాగే పేషెంట్స్ పాటు వచ్చినటువంటి అటెండర్స్ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫార్మసీ కౌంటర్స్ వద్ద క్యూలు ఉండకూడదని చెప్పి మంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యకు సంబంధించి ఇచ్చేటువంటి ప్యాంటాప్ టాబ్లెట్లు అనేవి హాస్పిటల్లో అందుబాటులో లేవు అనే విషయాన్ని రోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి త్వరగా ఇండెంట్ పెట్టి తెప్పించాలని చెప్పారు. అలాగే రోగులకు సంబంధించి ట్రీట్మెంట్ ఎలా అందుతుంది, అలాగే ట్రీట్మెంట్ కోసం చెకప్ చేయడానికి ఎంతసేపు డాక్టర్స్ సమయం తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే అనాథరైజ్డ్ గా హాజరు కాని డాక్టర్లకు నోటీసులు ఎవరైతే జారీ చేయాలని కూడా సూపరింటెండెంట్ ను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలు ఎక్కువగా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు కాబట్టి వారికి త్వరితగతిన ట్రీట్మెంట్ చేయడంతో పాటు కావాల్సినటువంటి ఎమర్జెన్సీ విభాగంలో కావచ్చు, అలాగే ఎక్స్ఎల్ లాంటివి చేసేటప్పుడు త్వరితగతిన చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ అన్ని కూడా చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ని ఆదేశించారు. అలాగే సూపరింటెండెంట్ కి వీళ్ళకు హాజరు కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనాథరైజ్డ్ గా, అంటే ఆథరైజ్డ్ గా సెలవులు పెట్టిన వారిని పక్క పెడితే అనాథరైజ్డ్ గా సెలవులు పెట్టిన వారందరికీ కూడా నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మికంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ను కూడా ఈ మధ్య తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో రోగులకు, అలాగే డాక్టర్స్ కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ బెడ్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి జీజీహెచ్ లో తనిఖీలు మంత్రి చేపట్టడం జరిగింది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.